మున్సిపల్ శాఖలో అవుట్సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1 వర్కర్ల వేతనం 21,500 నుంచి 24,500కు పెంచింది. కేటగిరీ 2 వర్కర్ల వేతనం 18,500 నుంచి 21,500కు, కేటగిరీ 3 వర్కర్ల వేతనం 15,000 నుంచి 18,500కు పెంచింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, మున్సిపల్ శాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎంత వేతనం పెరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ఒక వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఈ అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళతో చర్చించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రధానంగా కోరుతున్నదైతే తమకు వేతనాలు సరిపోతున్నాయి, దీనివల్ల పెంచాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి దృష్ట్యా వాళ్ళందరి విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారికి వేతనాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా ఈ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నాన్ పిహెచ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వేతనాలు పెంచుతూ మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పెంచినటువంటి వేతనం అంతా కూడా ఆయా మున్సిపాలిటీలే భరించాలని చెప్పేసి తప్పనిసరిగా ఈ కేటగిరీ ఉద్యోగులందరికీ కూడా ఇచ్చినటువంటి స్కేల్ ప్రకారంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి మున్సిపల్ శాఖ పట్టణాభివృద్ధి అండ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారంగా చూస్తే కనుక కేటగిరీలుగా మొత్తం 3 కేటగిరీలుగా ఈ ఉద్యోగులను విభజించి వారి యొక్క వస్తున్నటువంటి వేతనాన్ని పెంచి వారి యొక్క కేటగిరీని పెంచి ప్రమోషన్ లాగా ఇస్తూ వారికి వేతనాన్ని పెంచిన పరిస్థితి ఉంది. కేటగిరీ 1లో వర్కర్ల వేతనం 21,500 రూపాయలు ఉండగా దాన్ని 24,500 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కేటగిరీ 2లో వర్కర్ల వేతనం 18,500 రూపాయలు ప్రస్తుతం ఉండగా వారి వేతనాన్ని 21,500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కేటగిరీ 3 వర్కర్ల వేతనం 15,000 ఉండగా వారికి 18,500 రూపాయల చొప్పున పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎక్కడైతే ఈ వర్కర్లు పనిచేస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా పెంచిన స్కేల్ ప్రకారంగా వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తప్పనిసరిగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉత్తర్వుల్లో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు వెంకటరమణ.